ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివపురాణి 7వ ఘట్టమైన లింగము మూర్తి అను ఘట్టము ప్రారంభించబడుతున్నది. మునుల ప్రశ్నలకు సమాధానంగా సూత్రుడిలా అంటున్నాడు. మునులారా, మహాసాధన అన చెప్పబడే ఈ మూడింటిని అనగా శ్రవణ, కీర్తన, మననమనే ఈ మూడింటిని ఆచరించలేని మానవుడు శివలింగమునందు గాని మూర్తి యందు గాని శివుని ఆవాహన చేసి నిత్యము అర్చించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు. వంచన లేకుండా సంపాదించిన ద్రవ్యంతో తన శక్తికి మించి వ్యయం చెయ్యకుండా అర్చించాలి. సర్వజ్ఞుడు సర్వాంతర్యామైన మహాదేవునకు మనోనిర్మల్యమైన దృఢమైన భక్తి ప్రధానమైనట్లుగా ఇతరములు ఏవీ కావు. శక్తి ఉంటే శివునకు మండపము, గోపురము, తీర్థము, మఠము, క్షేత్రము నిర్మాణంలో చేయగలగాలి. మహోత్సవాన్ని జరిపించాలి లేదా ఉత్సవాల్లో పాల్గొనగలగాలి. వస్త్ర, గంధ, మాల్య, ధూప, దీప నైవేద్యాలతో అర్చించాలి. ఛత్ర, చామర, అంజామరాదులతో సేవించగలగాలి. ప్రదక్షిణ, నమస్కారాలు, జపము శక్తి మేరకు చేయగలగాలి. ఆవాహనము మొదలు విసర్జన పర్యంతము అనగా పూజ మొదలు అయ్యేంత వరకు భక్తి శ్రద్ధలతోనే ఉండగలగాలి. పూర్వం ఎందరో మహాత్ములు శివుని ఈ మార్గంలో అర్చించినారు కాబట్టే వారు మోక్షాన్ని అందగలిగారు. సూతుడు ఉపదేశించిన విన్న మునుడు సూతుడు ఉపదేశాన్ని విన్న మునుడు తమ సందేహాన్ని ఇలా ప్రకటించినారు. ఓ సూత మహాముని, సర్వదేవతలు మూర్తి స్వరూపంలోనే కదా ఉంటారు. ఒక్క శంకరునికి మాత్రమే లింగము మూర్తి యందు కూడా పూజించటానికి గల కారణం ఏమిటి? ఈ విషయం మాకు చెప్పగలరా అని అడిగినారు. మునుల ప్రశ్నలకు సంతోషించి సూతుడు మరింత ఉత్సాహంతో చెప్పసాగినాడు. ఓ ఋషులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడు ఒక్కడే, ఇతరుడు ఎవ్వరూ కారు. శివునిచే చెప్పబడి క్రమంగా గురుముఖంగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెబుతున్నాను, వినండి. శివుడొక్కడే పరబ్రహ్మస్వరూపుడు. ఆయన నిష్కులుడు, నిరాకారుడు. శివునకు రూపం ఉన్న కారణంగా సాకారుడు కూడా ఆయనే. ఆయన నిరాకారుడు కనుక నిరాకారమైన లింగమునందు, సాకారుడు కనుక సాకారమైన మూర్తి యందు కూడా ఆరాధింపబడుచున్నాడు. అనగా శివునకు సాకారుడు, నిరాకారుడు అనే 2 రూపములు గలవు. నిరాకారుడు అను కారణంగా లింగ రూపంలోనూ, సాకారుడు అను కారణంగా మూర్తి రూపంలోనూ ఆరాధించబడుతున్నాడు అని అర్థం. ఆయన ఒకే సమయంలో సకలుడు, నిష్కలుడు కనుక పరబ్రహ్మ శబ్దవాచ్యుడవుతున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యులు కారు కనుక వారికి నిరాకారతత్వం లేదు. లింగ రూపంలో పూజ కూడా ఉండదు. వారు బ్రహ్మస్వరూపులు కారు, జీవులే అవుతున్నారు. శంకరుని యొక్క బ్రహ్మత్వం సకల వేదాంత సారభూతమైన ఉపనిషత్తుల సారంగా ప్రణవార్థంగా అనగా ఓంకారమే లక్ష్యంగా నిరూపించబడినది. మునులారా, ఇప్పుడు నన్నడిగిన ఈ ప్రశ్నను పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి అడిగినారు. నందికేశ్వరుడు ఆయనకు తాను పరమశివుని ద్వారా తెలుసుకున్న ఈ రహస్యమైన బ్రహ్మ విద్యా విశేషాన్ని ఉపదేశించినాడు. సనత్కుమారుడి ద్వారా ఈ బ్రహ్మ విద్యా విశేషాన్ని తెలుసుకున్న మా గురువుగారైన వ్యాస భగవానుడు దానిని నాకు ఉపదేశించినారు. నేను మీకు ఉపదేశిస్తున్నాను. ఈ విషయాన్ని తెలుసుకున్న నేను మన శివభక్తుడు ఛానల్ ద్వారా మీకు చెప్పగలుగుతున్నాను. మునులారా, మరొక్క రహస్యం చెబుతాను, వినండి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు మొదలుగా తక్కిన దేవతలందరూ పుట్టినప్పుడే సకలులకు, సాకారులకు శివుడొక్కడే లింగమును మూర్తిగాను దర్శనమిస్తాడు. పూర్వకల్ప ప్రళయాంతం వేళ ఆత్మలైన బ్రహ్మ, విష్ణువులు పరస్పర ఆధిక్యత కొరకు అనగా
ఎవరో అధిదేవతలు అని తెలుసుకొనుట కొరకు కలహించుకొనగా వారి మధ్య నిరాకారమగు స్తంభ రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారి అహంకారం నిర్మూలన చేసినాడు. ఈ కథను మీరు చాలామంది చాలా విశేషాల్లో చాలా చోట్ల విని ఉంటారు. కానీ ఇక్కడ వచ్చే ఈ ఘట్టం చాలా పవిత్రమైనది. ఇక విషయం శివపురాణంలోకి వెళ్తే ఇంకొక విషయం చెబుతాను. పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి ఇలా అడిగినారు. నందికేశ్వరుణ్ణి లింగము మూర్తి ఈ రెండిటి యొక్క ఆవిర్భావగాసం చెప్పవలసిందిగా నందికేశ్వరుణ్ణి అడిగినారు. దానికి సమాధానముగా చెప్పిన విషయాన్ని మనం తరువాత వీడియోలో తెలుసుకుందాం. ఇంతటితో 7వ ఘట్టమైన లింగము మూర్తి అనే ఘట్టం సమాప్తి. రేపటి ఘట్టంలో బ్రహ్మ విష్ణు సంగ్రామము ఈ ఘట్టం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు. ఈ వీడియోలో ఎటువంటి ఉచ్చారణ దోషం ఉన్నా వాటిని మా యొక్క ప్రారంభ దశ తప్పులుగా పరిగణించి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఆ తప్పులను కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే మేము వాటిని సరిదిద్దుకుని రాబోయే వీడియోలలో అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాము. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ శివభక్తుడు.